ఇంతమంది అఘోరాలు వచ్చి మంగళ స్నానాలు ఆచరించి గంగా జమున సరస్వతి అంటే త్రివేణి సంగమం అక్కడ ఈసారి జరుగుతుంది. అక్కడ ప్రయాగరాజ్ రుద్ర ప్రయాగరాజ్ అంటారు. అది అలాంటి మహా కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి రావడం చేత అది మనుషులకి చాలా పవిత్రమైంది అని అనడం చేత మనందరం స్నానాలు ఆచరించాలి. విశ్వాసానికి నిర్వచనం ఏమిటి అని అంటే, ఏ నమ్మకము లేకపోతే ఈరోజు కోట్ల మంది విదేశీయులే వస్తున్నారు. మన భారతదేశం అంటే మన జబ్బలు ఎగరేసినాం అనుకోవచ్చు. విదేశీయులు వస్తున్నారమ్మా. మైక్రోసాఫ్ట్ అధినేత భార్య మన హిందూ నామం పెట్టిందిగా, కుంభమేళలో మునిగిందిగా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, బ్రిటన్ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారుగా. ఎంతమంది విదేశీయులే వస్తున్నారు ఇక్కడికి అని అంటే మన శాస్త్రం ఎంత గొప్పది, మన శాస్త్రీయత ఎంత గొప్పది, మన ఈ యొక్క భారతదేశ చరిత్ర ఎంత వనమూలికల సముదాయం, ఎంతటి ఋషులు ఉన్నారు, ఎంతటి మహారుషులు ఉన్నారు అనేది నిర్వచనం ఇదే. మీరన్నా ఒక మనిషి యొక్క ఆచారం ఇంత బలంగా ఉంటుందా? ధైర్యంగా ప్రకటించుకోవాలి, ఇదే నా శాస్త్రము, ఇదే నా గ్రంథం, ఇదే నా ఇతిహాసం, ఇదే నా భారతదేశం. ఇలాంటి మేళాలో మనం ఏకమయ్యి ధర్మాన్ని చూయించుకోవాలి, మన శాస్త్రం గొప్పతనము చూయించుకోవాలి, మన దేవుళ్ళ యొక్క ఆశీర్వాద బలాన్ని మనందరం పొందాలి, మనతో పాటు వేరే వాళ్ళు పొందాలి. ఆ అఘోరాలు వచ్చి అందులో మునిగితే పవిత్రత కోసం మనము, మన కోసం వాళ్ళు ఉండి ఇలాంటి త్యాగాలు చేస్తున్నందుకు మనము ఈ యొక్క భూమండలంలో పుట్టినందుకు ఎంతో గౌరవాన్ని మనం పొందాలి.